డేటింగ్ యాప్స్ అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ కమిట్మెంట్స్ కావు, ఫుల్ ఎమోషనల్ రోలర్ కాస్టర్ అయిపోయినాయి అనమాట. స్టాకింగ్తో స్టార్ట్ అయ్యి అంటే వెతికి వెతికి ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇల్యూజన్ ఫేస్, ఆ తర్వాత టాకింగ్ ఫేస్, దాని తర్వాత నానోషిప్, మైక్రోషిప్, సిచ్యువేషన్షిప్ అండ్ చాలా మంది కేసెస్లో లాస్ట్ గోస్టింగ్. అంటే ఈ యాప్స్ కమ్యూనికేషన్ గ్యాప్ని ఎండ్ చేసి రిలేషన్షిప్లో ఎంటర్ చేయడం కాకుండా హుకప్స్ ఫైండ్ చేసే ఆప్షన్గా మిగులుతున్నాయి. అంటే కలుసుకొని అన్ని చేసుకొని మళ్ళీ విడిపోయేలాగా. ఇవన్నీ నా మాటలు కావు. రీసెర్చ్ ప్రకారం టిండర్లో యూజర్స్కు ఎటువంటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఫామ్ చేసే ఆలోచన లేదంట. మీరు టిండర్ బిజినెస్ మోడల్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడా మిమ్మల్ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఎంటర్ చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఎంటర్ అవుతే యాప్ను అన్ఇన్స్టాల్ చేస్తారు కదా. కాబట్టి వాళ్ళు ప్రతిసారి మీరు యాప్లోనే ఉండాలని కోరుకుంటారు అన్నమాట. మీరు వాళ్ళ యాప్ని స్వైప్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటారు. అందుకే కొందరు స్వైప్ రైట్ అనే ట్రాప్లో పడిపోతారు. ఎందుకంటే ఎండ్లెస్ ప్రొఫైల్స్, ఎండ్లెస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు రైట్ చాయిస్ ఫైండ్ చేయడం అనేది చాలా కష్టం. ఇలా క్యాజువల్ డేట్స్ అనే దాని వెనకాల పడి ఎవరు నాకు పర్ఫెక్ట్ అనే థాట్లో ఉండి దొరికిన వారికంటే ఇంకా బెటర్ పర్సన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా ఒక కాన్స్టాంట్ లూప్లో పడి ఇంకొక బెస్ట్ పర్సన్ చూద్దామని కన్ఫ్యూజన్ ఉండిపోతుంది.